గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూడండి, మా ఇంటిని మీకు ఒకసారి చూపించాలనుకుంటున్నాను. ఇది మా బాల్కనీ అండి. చూసారా, బాల్కనీ. నాకు కొంచెం మొక్కల పిచ్చి ఎక్కువ అండి. మా తులసమ్మ వారు ఎక్కడ చిన్న కుండీ దొరికినా మొక్కలు ఉన్నా సరే తీసుకొచ్చి నేను వాటిని మా పెరట్లో వేస్తుంటా. చూడండి, మా బాల్కనీలో కూర్చుంటే ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. చూసారా, కిటికీలను కూడా ఖాళీగా వదలను నేను. ఇలా ఏదో ఒక మొక్కని అలా పెడుతూ ఉంటాను. చూడండి, తమలపాకు చెట్టు కింద నుంచి పైదాకా పాకిస్తున్నాను. దీన్ని ఏదో చెయ్యాలి, మొత్తానికి బాగా పైకి వెళ్ళడానికి. అలా కింద నుంచి వచ్చిందండి. ఇది మల్లి చెట్టు. సరే, ఇలాగా మొక్కల పిచ్చితో కొంచెం ఇంటి వాతావరణాన్ని మార్చేస్తూ ఉంటాను. చూడండి, సమ్మర్ కదా, పక్షులు నీళ్ళ కోసం చూస్తూ ఉంటాయి. అందుకని నేను వాటికి ఇలాంటివి ఫుడ్ అన్ని కిటికీలకి డోర్స్కి ఇట్లా కట్టడానికి ఇవి ఆన్లైన్లో తెప్పించాను. ఇవి బర్డ్స్ అన్నీ తింటూ ఉంటాయి. వాటి కోసం కిటికీలని ఇలా మొక్కలతో పెట్టుకుని బాగా వాడుతూ ఉంటాను. ఇదంతా మా బాల్కనీ అండి. చూడండి, వాటి కోసం వాటర్ ఇలా పెడతా. అంటే బాల్కనీలో ఇలాగా చిన్న చిన్న పార్ట్స్లో వేసి వాటర్ పెడుతూ ఉంటాను. ఇది మింట్ తులసి అండి. చాలా కారం కారంగా ఉంటుంది మింట్ తులసి. వీటిని నోట్లో మార్నింగ్ వేసుకుంటే మనం లంచ్ తర్వాత కానీ మార్నింగ్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదండి, ఇది మా బాల్కనీ విశేషాలు. చూడండి, పక్కింట్లో మామిడి చెట్టుకి కాయలు. ఇక ఇది హాల్ అండి మాది. ఇది హాల్. సాధ్యమైనంత వరకు నీట్గా పెట్టుకోవాలని చూస్తుంటుంది. వీణ పెట్టండి, వీణ పెట్టి దాని మీద వెంకటేశ్వర బొమ్మ పెట్టుకున్నాను. చూడండి, చిన్నది మనకి ఆన్లైన్లో దొరికింది, పెట్టాను. వినాయకుడండి. మనీ ప్లాంట్స్ కూడా ఇంట్లో పెడుతూ ఉంటాను. మనం ఇలా సోఫాల్లో కూర్చున్నప్పుడు మనకి చాలా చక్కగా ఆక్సిజన్ లాంటి ప్లాంట్స్ లోపల ఉంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇక ఇది మా దేవుడి గదండి. పూజ అయిపోయింది. డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్కి దగ్గరలోనే నేను ఫ్రిడ్జ్ పెట్టుకున్నానండి. చూడండి, ఈరోజు మా కర్రీస్ ఏంటో మీకు చూపించాలనిపించింది. చూడండి, బెండకాయ ఫ్రై అండి. మా పెరట్లోనే మిద్దె పైన ఒక 50 కుండీలు పెట్టాను. దాంట్లో ఒక 4 కుండీలకి బెండకాయ మొక్కలు పెట్టాను. మా ఇద్దరికి సరిపోతుందండి బెండకాయ కూర. కాకరకాయ పాదు 2 కుండీల్లో కాకరకాయ పెడితే ఒక కుండీలో బాగా వచ్చింది. కాకరకాయ ఉల్లిపాయలు వేసి ఫ్రై చేశానండి. ఈ వంకాయలు కూడా మా ఇంట్లోనేనండి. వంకాయ టమాటా చేశాను. మాకు 4 చెట్లు, 4 కుండీల్లో వంకాయలు పెట్టాను. బాగా వస్తాయండి. లేత లేతగా ఉన్నప్పుడే నేను వంకాయలు తెంపేస్తూ ఉంటాను నేను. సరే, కాకరకాయ, బెండకాయ ఫ్రై, ఇంకా అన్నం. ఫ్రెండ్స్,
ఇదండి మా డైనింగ్ టేబుల్. ఇది కొన్ని కూడా డైనింగ్ టేబుల్ 30 years అవుతుంది అనుకుంటానండి. మా ఇంట్లో అన్ని పాత పాత సామాన్లే, కొత్తగా ఏమీ కొనలేదు. ఇక మీకు నేను మా ఆఫీస్ రూమ్ చూపిస్తానండి. ఇదండి నా ఆఫీస్ రూము. ఇది నా ఆఫీస్ రూమ్ అండి. ఇటు నుంచి క్లయింట్స్ వస్తూ ఉంటారు. దీనికి బాల్కనీలోంచి దానికి వే ఉంది. ఆఫీస్ రూమ్లోకి వే హాల్లోకి ఉందండి. అలా ఇక మా బెడ్రూమ్ కూడా చూపిస్తానండి. దీనిలో కూడా బాల్కనీ అటాచ్ అయ్యి ఉంటుందండి. ఇంటి చుట్టూ బాల్కనీ వదిలేశారు. చూడండి, కరివేపాకు మొక్క అండి. మా పక్కింటి ఆవిడ నాకు గిఫ్ట్గా ఇచ్చారు. అడిగి మరీ తీసుకున్నాను. వాళ్ళ ఇంట్లో చాలా కరివేపాకు మొక్కలు ఉంటాయి. నేను అడిగి తీసుకున్నాను. ఇట్లా బాల్కనీ అన్ని వేలకి బాల్కనీ అండి. ఇక కిచెన్ చూపిస్తానండి. కిచెన్ అండి ఇది. ఇదండి వాషింగ్ ఏరియా. బయట వాషింగ్ ఏరియా. ఇదండి కిచెన్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మా ఇంట్లో నేను నీట్గా సర్దుకున్నానో లేదో ఒకసారి కామెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ ఆదరాభిమానాలు పొందాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.